వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఇప్పుడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అన్ని ఆన్ లో పెట్టుకోండి. లెట్స్ గెట్ ఇంటూ ది ఎపిసోడ్. చిరంజీవి డాన్స్ గురించి అభిప్రాయం అడిగితే ఎవరైనా ఏమని చెబుతారు? ఆయన డాన్స్ కేంటి అదూస్ సూపర్ అంటారు కదా. కానీ ఒక వ్యక్తి మాత్రం అలా అనలేదట. ఆయన అలా అనకపోవడం వల్లే చిరంజీవి డాన్స్లో కొత్త ట్రెండ్ సృష్టించారు. ఎంతో మందికి ఆరాధ్యుడిగా మారారు. 156 చిత్రాలు, 537 పాటలు, 24,000 స్టెప్పులతో అలరించినందుకు చిరుకు ఈ మధ్య గిన్నిస్ రికార్డ్ కూడా దక్కింది. ఈ మేరకు గిన్నిస్ బుక్ ప్రతినిధులు బాలీవుడ్ నటుడు బిగ్ బి, అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్లో గిన్నిస్ అవార్డును చిరుకు అందజేశారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించుకోవడంపై చిరంజీవి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అలాంటి గౌరవాన్ని తాను అస్సలు ఊహించలేదన్నారు. అయితే కెరీర్ స్టార్టింగ్లో చిరు డాన్స్ను చూసి ఒకరు విమర్శించిన విషయం మీకు తెలుసా? ఇంతకు ఆయనెవరు? ఆ విమర్శ ఎందుకు చేసినట్లు? ఆ వివరాలు తెలుసుకుపోయే ముందు ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్లో కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే రైట్ స్టాండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ చేసి పక్కగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. లెట్స్ కంటిన్యూ ది షో. అవి చిరంజీవి సినీ కెరీర్ ప్రారంభించిన రోజులు. ఆయన హీరోగా నటించిన 5వ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఓ పాటకి తనదైన స్టైల్లో స్టెప్పులేశారు చిరంజీవి. ఆ డాన్స్ను చూసి అక్కడున్న వారంతా క్లాప్స్ కొట్టారు. అదే సమయంలో ఆ చిత్రానికి మేనేజర్గా పనిచేసిన వెంకన్న బాబు చిరంజీవిని క్లీన్గా అబ్జర్వ్ చేస్తున్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి డాన్స్ ఎలా ఉంది అని చిరంజీవి అడగ్గా, ఏముంది, నీ వెనుక ఉన్న డాన్సర్లు ఏం చేశారో నువ్వు అదే చేశావు, నీ స్పెషాలిటీ లేకపోతే డాన్స్ ఎందుకు అని అన్నారట. ఆ మాటలు చిరు ఆలోచనలను మార్చేశాయి. ఆయన మాట నా ఆలోచన విధానాన్ని మార్చేసింది. డాన్స్ మాస్టర్లు చెప్పింది చేయడమే కాదు, దానికి అదనంగా ఇంకేదో చెయ్యాలని ఆ క్షణమే అనిపించింది. అప్పుడే పాటని ఆస్వాదిస్తూ డాన్స్ చేయడం అలవాటు చేసుకున్నా అని ఓ సందర్భంలో చిరంజీవి అలనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అలా సద్విమర్శను స్వీకరించి డాన్స్లకి సంబంధించి తెలుగు తెరపై నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. బీట్ ఏదైనా తనదైన మార్కు వేశారు. సినీ అభిమానులకు డాన్స్ అంటే ఇలా ఉండాలి అనేలా ఉర్రూతలోగించారు. చిరు జీవితంలో జరిగిన ఈ ఘటన నుంచి మనం ఒక విషయం నేర్చుకోవాలి. రంగం ఏదైనా మన పనితీరుపై విమర్శలు రావడం సహజమే. అయితే ఆ విమర్శలో మంచి చెడులను గుర్తించి మంచి విమర్శను మాత్రమే స్వీకరించి కెరీర్లో ఎదగాలనేది చిరు జీవితాన్ని చూసి పక్కాగా తెలుసుకోవచ్చు. మరి మీరేమంటారు? కామెంట్ చేయండి. వీడియో నచ్చిందా? అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వైట్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అలౌలో పెట్టుకోండి. తద్వారా నేను ఏ వీడియో పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. బై బై.